ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై హింద్. ఫ్రెండ్స్ మనకు తమ్ముడు కామెంట్ ఉన్నది ఇప్పుడు రీసెంట్ వీడియో కింద ఏమని కామెంట్ పెట్టిందంటే, అన్న ఒక 5-6 ఇయర్స్ చేసి నేను జాబ్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చునా, డబ్బులు ఎంత కట్టాలి అనే దాని గురించి కామెంట్ పెట్టిండు. దాని గురించి ఒక మనం షార్ట్ వీడియో చేస్తేనే బాగుంటుంది మాట్లాడితే అని చెప్పి నేను రావడం జరిగింది ముందుకు. అయితే తమ్ముడు ఇది చెప్పే ముందు నేను ఒకటి ఏం చెప్తానంటే, మనకు ఎవరైతే ఓల్డ్ వ్యూవర్స్ ఉన్నారో మన తమ్ముళ్ళు వాళ్ళైతే మన వీడియోస్ చూస్తున్నట్టుగానే ఉన్నారు. ఎందుకంటే వీడియో యావరేజ్ డ్యూరేషన్ కనబడుతుంది కదా ఎంతమంది చూస్తున్నారని. కానీ కొత్త వచ్చేటోళ్ళు ఏందనంటే, ఫస్ట్ ఓపెన్ చేయగానే మన వాళ్ళకి ఎట్లుండాలంటే తమ్నెయిల్ గట్టిగా ఉండి వెనకాల ఏదన్నా పెద్ద షో చెప్పి ఊరించుకుంటూ చెప్తే ఏం చేస్తారని అంటే, అరే అమ్మాయి ఏం చెప్తారా అని చూస్తారు. వీళ్ళు చెప్తేది ఏంటిది అని చెప్పేది కాకుండా మీరు ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడరు, మీకు పాయింట్ దొరుకుతుంది. ఏదన్నా ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడరు. నేను అందుకే లాంగ్ వీడియో చేయడానికి నేను ఇష్టపడను. లాంగ్ వీడియో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కావచ్చు, ఇట్లాంటి వీడియోలలో మనకు 10 minutes ఎబో వీడియో పోతుంది. కానీ మిగతా ఏదైనా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం 2 or 3 minutesలో నేను వీడియోని కంప్లీట్ చేస్తున్నా. ఎందుకనంటే అంత చెప్పే ఓపిక నా దగ్గర లేదు, వినే ఓపిక అంతకన్నా లేదు మీకు. అందుకని చెప్పి నేను షార్ట్ వీడియో చేస్తున్నా. తమ్ముడు పాయింట్ మీదకి వస్తే 5 and 6 years చేసి జాబ్ వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు మనం డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. అప్రాక్స్ మనకు 1,60,000-1,70,000 రూపాయల అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అయితే. మరి నువ్వు మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయితే తర్వాత 6 సంవత్సరాలకి అప్పుడున్న పే ఎట్లుంటుంది ఏం కథ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఎంత కట్టాలన్నది. అప్రాక్స్ అమౌంట్ అయితే అంతే 1,50,000-1,60,000 అయితే కట్టాల్సి ఉంటుంది. నువ్వు 6-7 సంవత్సరాలు చేసి జాబ్ వెళ్తే 5 లేక 6 సంవత్సరాలు జాబ్ చేసి నువ్వు బయటకు వెళ్ళినా కానీ అంతే కట్టాల్సి ఉంటుంది తమ్ముడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఒకటి ఇప్పుడు లైవ్ కూడా అంటే లైవ్ కాదు ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఒక చెల్లె మనకు అని అంటే సెలెక్షన్ అయ్యింది. నేను చెప్పిన కదా SSBకి వెళ్ళాల్సిన చెల్లె మనకు కాల్ లెటర్ కోసం కాల్ చేసింది. ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఆమె కూడా ఇప్పుడు యాజ్ ఎ సోల్జర్ అన్నమాట. ఆమె ఇప్పుడు జాయినింగ్ ఇచ్చేస్తే సోల్జర్ అయిపోతుంది. జాయినింగ్ ఆమె ట్రైనింగ్ సెంటర్లో కానీ జాయిన్ అవుతే ఆమె ఒక సోల్జర్ అన్నమాట. ఆమె ఎక్స్పీరియన్స్ కూడా మనకు రీసెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు పనికి రావచ్చు, మనకు కొంచెం యూజ్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి ఆమెను నేను అడిగినాను. అంటే ఆడియో కాల్లో వస్తానన్నాయి అని చెప్పింది. మాట్లాడితే నేను అది మీకు షేర్ చేస్తాను. తమ్ముడు ఇది 5-6 years అయితే మీకు క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మనకు 1000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అంటే 1000 సబ్స్క్రైబర్స్లో 10 సబ్స్క్రైబర్స్ని మనం డ్రా తీసి వాళ్ళకి మనకు తోచిన గిఫ్ట్ అనేది మనం సెండ్ చేద్దామని చెప్పి నేను మీకు చెప్పిన ఫస్ట్లోనే. మళ్ళీ చెప్తున్నా, మనకి ఇప్పుడు నియర్ బై 1000 ఉన్నది. 972-73 అరౌండ్లో ఉంది మనకు. మీరు ఏం చేయండి అని అంటే, కామెంట్ బాక్స్లో నేను ఇప్పుడు ఇంకో రీల్ చేస్తా. ఈ వీడియో కానీ ఇంకొక నెక్స్ట్ రీల్లో మీరు కామెంట్ బాక్స్లో మీ నేమ్తో సహా అందరూ కంప్లీట్గా నేమ్ రాయండి, సబ్స్క్రైబర్లు ఎవరున్నా కానీ. ఎందుకనంటే నేను సబ్స్క్రైబర్ లిస్ట్లోకి వెళ్ళి చూస్తే రావట్లేదు. దాంట్లో కొంతమంది సబ్స్క్రిప్షన్ అనేది షో చేయకుండా హైడ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ ఛానల్తో ఏదో కావచ్చు, వాళ్ళు నాకు కనబడతలేరు. కొంతమంది మాత్రమే కనబడుతున్నారు. అందుకని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది దానిలో మిస్ అవుతున్నారు. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రండి. నేను వాళ్ళందరిని తీసుకుంటా, వీళ్ళని తీసుకుంటా, టాలీ చేసి అంటే సింగిల్ నేమ్ డబుల్ అంటే ఏదైనా ఒక పేరు డబుల్ రాకుండా చూసుకొని నేను దాన్ని పర్టికులర్ లిస్ట్ షార్ట్అవుట్ చేసి నేనైతే తీస్తాను. మీరు అందుకే చెప్తున్నా ఏంటంటే, మీరు కామెంట్ బాక్స్లో ఎవరైతే హైడ్ ఉందో, వాళ్ళ ఛానల్ హైడ్ ఉందో అంటే వేరే వాళ్ళకి షో కాకుండా హిడెన్లో పెట్టుకున్నారో వాళ్ళు వచ్చి కామెంట్ బాక్స్లో వాళ్ళ నేమ్తో సహా మీరు పెట్టండి. ఓకే, మన వీడియోలు ఇంకా నచ్చి మీరు లైక్ కొట్టి మన వీడియో రిటెన్షన్ పెరిగి వీడియో పైకి వెళ్ళాలని నేను కోరుకుంటూ. ఓకే, హ్యాపీ సండే, ఎంజాయ్ చేయండి. మనకు ఇంకొకటి ఏంటంటే, సండే ఫుల్ రెస్ట్ తీసుకోండి. మీరు సండే ఫుల్ రెస్ట్ తీసుకోండి. ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేస్తే బోర్ అవుతాడు మనిషి ఎవడైనా కానీ. నువ్వు నేనని కాదు, హైయర్ అఫీషియల్స్ కూడా అంతే. ఒక రోజు మీరు ఎంజాయ్ అంటే రిలాక్స్ కోసం వదిలేయండి. ఈరోజు మీకు నచ్చిన ప్లేసెస్ కావచ్చు, నచ్చిన మూవీ కావచ్చు, ఇంకేదైనా అంటే టాపిక్ దాటేసి ఇంకా వేరే ఏదైనా మీరు ఫ్రెండ్స్తో గడపడం కావచ్చు, ఇట్లాంటివి చేసుకోండి. ఒకటి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమో మనకు ఉంటుంది చదవాలని, కానీ మైండ్ అక్కడ సెట్ చేసుకోదు. ఎందుకంటే ఒక రోజు రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ అదే పని మొదలు పెడితే మనిషి అనేవాడు కొంచెం ఎనర్జెటిక్ ఉంటాడు. అందుకే మనకు మధ్యలో వీకెండ్లు వీక్ ఆఫ్స్ అని అందుకే వస్తాయి. అదే నేను చెప్పేది ఏంటంటే, అట్లా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ ఇట్లానే నేను మళ్ళీ సండేలా ఉంటా అని కాకుండా మీ రొటీన్లోకి మీరు దిగిపోవాల్సి ఉంటుంది. ఓకే, సండే ఎంజాయ్ చేయండి అందరూ సూపర్గా. మూవీస్ ఏమన్నా చూడండి. అట్లా ఎంజాయ్ చేయడం అంటే తాగడం కాదు. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, జై హింద్. అప్పటి వరకు రిలాక్స్. జై హింద్.